వెల్కమ్ టు ఎస్పీ మైండ్ ఛానల్. వ్యూవర్స్ యొక్క రిక్వెస్ట్ మేరకి నేను ఈ వీడియోలో పేపర్ కోడ్ 62 రెవెన్యూ కోడ్ వాల్యూమ్ 3 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఈ రెవెన్యూ కోడ్ వాల్యూమ్ 3 ఇందులో కంటెంట్స్ అసలు ఏమేమి యాక్ట్స్ ఉన్నాయి: ఇండియన్ స్టాంప్ యాక్ట్, ఏపీ కోర్ట్ ఫీ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్ట్, ద లిమిటేషన్ యాక్ట్, Revenue Malversation Regulation 1822, the Andhra Pradesh Cooperative Societies, the Protection of Civil Rights Act, the Andhra Pradesh Land Reforms Ceiling on Agricultural Holdings Act, the Essential Commodities Act, the Andhra Pradesh Telangana Area Atiyat Enquiries Act, AP Revenue Summons Act. మొత్తం 10 యాక్ట్స్ ఉన్నాయి. ఎక్కువగా లాస్ట్ ప్రీవియస్ మోడల్ పేపర్స్లో చూసినప్పుడు ఫారెస్ట్ యాక్ట్ వస్తుంది, అలాగే హిందూ రిలీజియస్ యాక్ట్ రిలేటెడ్ హిందూ చారిటబుల్ మీద ఒకటి వస్తుంది, అలాగే ఎండోమెంట్స్ మీద వస్తున్నాయి క్వశ్చన్స్. సో ఈ 3 యాక్ట్స్ అయితే ఇందులో లేవు. మరి ఆ 3 యాక్ట్స్ ఫారెస్ట్ యాక్ట్ అయితే రెవెన్యూ కోడ్ వాల్యూమ్ 2లో ఉంది. మరి ఎండోమెంట్స్ యాక్ట్ లేకపోతే ఈ హిందూ చారిటబుల్ యాక్ట్ ఇవన్నీ కూడా పేపర్ కోడ్ వాల్యూమ్ 1లో కానీ రెవెన్యూ కోడ్ వాల్యూమ్ 1లో కానీ లేకపోతే రెవెన్యూ కోడ్ వాల్యూమ్ 4లో కానీ ఉండొచ్చు. నా దగ్గర బుక్స్ లేవు. బుక్స్ ఉన్న వాళ్ళు ఒకసారి వెరిఫై చేసి ఏ వాల్యూమ్లో ఉందో చెప్పండి. కలెక్టర్స్ పవర్ ఆఫ్ స్టాంప్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంపౌండెడ్ డీల్స్ విత్ సెక్షన్ ఆఫ్ ది ఇండియన్ స్టాంప్ యాక్ట్. ఇది ఇండియన్ స్టాంప్ యాక్ట్లోకి వెళ్ళి చూస్తే డైరెక్ట్గా దొరుకుతుంది. ఒకసారి చూద్దాము ఎలా చూడాలో. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ అయితే ఇండియన్ స్టాంప్ యాక్ట్ కాబట్టి పేజ్ నెంబర్ 7లోకి వెళ్ళండి. ఓకే, సో ఏ యాక్ట్ అంటే ఆ యాక్ట్కి సంబంధించిన కంటెంట్ ఇక్కడ చూసుకుని ఆ పేజ్ నెంబర్లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ సబ్ హెడ్డింగ్ చూసుకోవాలి. ఓకే, సో పేజ్ నెంబర్ 7 ఇండియన్ స్టాంప్ యాక్ట్. పేజ్ నెంబర్ 7లోకి వచ్చాక క్వశ్చన్ ఏమి ఇచ్చాడు: కలెక్టర్స్ పవర్ ఆఫ్ స్టాంప్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంపౌండెడ్ డీల్స్ విత్ సెక్షన్ ఆఫ్ ది ఇండియన్ స్టాంప్ యాక్ట్. సో ఆప్షన్ 1 ఒకసారి వెరిఫై చేయండి. ఇండియన్ స్టాంప్ యాక్ట్లో లెఫ్ట్ సైడ్ అన్ని సెక్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, సెక్షన్ 1, సెక్షన్ 2 ఆఫ్ 1, సెక్షన్ 2 ఆఫ్ 1A, సెక్షన్ 2 ఆఫ్ 2 అలా వెరిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ అలాగా సెక్షన్ 40 ఆప్షన్ 1 ఒకసారి ఇచ్చాడు చూడండి. సో చాప్టర్ 2 స్టాంప్ డ్యూటీస్, సెక్షన్ 40 కలెక్టర్స్ పవర్ టు స్టాంప్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంపౌండెడ్. ఇదే కదా, డైరెక్ట్గా ఇండెక్స్ నుంచి మీకు వచ్చేసింది ఆన్సర్. అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్. మీరు ఎక్కువసేపు వెయిట్ చేయక్కర్లేదు. ఈ క్వశ్చన్ 30 సెకండ్స్ లోపు ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షన్ 41 ఆఫ్ ద ఇండియన్ స్టాంప్స్ యాక్ట్ డీల్స్ విత్ సబ్జెక్ట్. ఇక్కడ 1, 2, 3, 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇండియన్ స్టాంప్స్ యాక్ట్ ఓపెన్ చేసి అందులో సెక్షన్ 41 చూడాలి. ఓకేనా, చూద్దాము ఒకసారి. ఇండియన్ స్టాంప్ యాక్ట్లో సెక్షన్ 41 అన్నాడు. సో సెక్షన్ 41 సెక్షన్స్ కదా ఇవి, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 41 చెక్ చేసుకోండి. ఇన్స్ట్రుమెంట్స్ unduly stamped by accident. So option 2 is the correct answer. Which of the following words pertaining to Indian Stamp Act? ఇక్కడ ఆప్షన్ 1, 2, 3 చూడండి. ఇండియన్ స్టాంప్ యాక్ట్లో డెఫినేషన్స్లో ఆప్షన్ 1, 2, 3 మార్కెటబుల్ సెక్యూరిటీ, అలాగే మార్ట్గేజ్ డీడ్, అలాగే ఇన్స్ట్రుమెంట్ మార్ట్గేజ్ డీడ్, మార్కెటబుల్ సెక్యూరిటీ, ఇన్స్ట్రుమెంట్. ఈ 3 ఎందులో ఉన్నాయి? ఇండియన్ స్టాంప్ యాక్ట్లో ఉన్నాయి. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఓకేనా. లిమిటేషన్ ఆఫ్ షూట్స్, అపీల్స్ అండ్ అప్లికేషన్స్ డీల్స్ విత్ విచ్ పార్ట్ ఆఫ్ లిమిటేషన్ యాక్ట్. ఇక్కడ ఆప్షన్ 1, 2, 3, 4 ఇచ్చాడు. ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్స్లో ఏం పార్ట్ అని అడిగాడు. ఇక్కడ ఒకసారి కంటెంట్స్లోకి వెళ్తే ఏమేం పార్ట్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. స్టార్టింగ్ ఇండెక్స్లో మనకి ఇక్కడ లిమిటేషన్ యాక్ట్ ఏ పేజ్లో ఉందో చూసుకోండి. ఓకేనా, పేజ్ నెంబర్
207. సో 207కి వెళ్దాం. లిమిటేషన్ యాక్ట్. అందులో మనకి పార్ట్ గురించి అడిగాడు. ఓకే, లిమిటేషన్ యాక్ట్ ఓపెన్ చేశాక ఇక్కడ ఆప్షన్ 2 క్వశ్చన్ వెళ్ళాలి. సో ఆప్షన్ 1 ఒకసారి చెక్ చేయండి. పార్ట్ 2. పార్ట్ 1 ఈజ్ ప్రిలిమినరీ. పార్ట్ 2 లిమిటేషన్ ఆఫ్ సూట్స్, అపీల్స్ అండ్ అప్లికేషన్స్. ఇదేగా క్వశ్చన్లో ఉన్నది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్. పార్ట్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చాప్టర్ 3 ఆఫ్ ఇండియన్ స్టాంప్ యాక్ట్ డీల్స్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్జెక్ట్? ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఎడ్యుకేషన్ యాజ్ టు స్టాంప్స్. ఒకసారి చూద్దాం. ఇండియన్ స్టాంప్స్ యాక్ట్ ఓపెన్ చేశాక అందులో చాప్టర్ 3 అని అడిగాడు క్వశ్చన్లో. సో చాప్టర్ 1 ప్రిలిమినరీ. అసలు ఎన్ని చాప్టర్లు ఉన్నాయి? వాడు చాప్టర్ 3 అన్నాడు. చాప్టర్ 2 స్టాంప్ డ్యూటీస్. చాప్టర్ 3 ఎడ్యుకేషన్ యాజ్ టు స్టాంప్స్. సో ఇదేకా. సో చాప్టర్ 3 దేని గురించి అంటే ఎడ్యుకేషన్ యాజ్ టు స్టాంప్స్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? Which section of AP Land Reforms Act deals with regarding special provision for protected tenants? ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ 2 కోసం చెక్ చేద్దాం. సి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ రిఫార్మ్స్ అన్నాడు. పేజ్ నెంబర్ 435. ఇందులో ఆప్షన్ 2 కోసం చెక్ చేసుకోవాలి. సెక్షన్ 6 ఫస్ట్ ఇచ్చాడు, చెక్ చేయండి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 6 ఒకసారి చెక్ చేయండి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రిబ్యునల్. కానీ మనకు కావాల్సింది ఏమిటి? స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ప్రొటెక్టెడ్ టెనెంట్స్ అని కావాలి. నెక్స్ట్ సెక్షన్ 7 ఇచ్చాడు, అది కూడా కాదు. నెక్స్ట్ సెక్షన్ 13 ఇచ్చాడు. స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ప్రొటెక్టెడ్ టెనెంట్స్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సెక్షన్ 13. Okay. Under which sections of Limitation Act deals with prescription easements? Options ఇచ్చాడు. ఆప్షన్ 2 క్వశ్చన్ చెక్ చేయండి. సి లిమిటేషన్ యాక్ట్ పేజ్ నెంబర్ 207. సో 207లో సెక్షన్ 25 సెక్షన్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే సెక్షన్ 4 ఇచ్చాడు. ఎక్స్పైరీ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ వెన్ కోర్ట్ ఈస్ క్లోజ్డ్. కానీ వాడికి కావాల్సింది ఏంటి? ప్రిస్క్రిప్షన్ ఈజీమెంట్స్ అని ఉండాలి. సో 4 కాదు. సెక్షన్ 5 ఇది కూడా కాదు. నెక్స్ట్ సెక్షన్ 25 అండ్ 26. ప్రిస్క్రిప్షన్ ఈజీమెంట్స్ అని కావాలి మనకి. ఇందులో ఈజీమెంట్స్ బై ప్రిస్క్రిప్షన్ అని ఉంది. సో మనకి 25 సరిపోయింది. 26 డైరెక్ట్గా దొరకలేదు. అప్పుడు డైరెక్ట్గా 26th ఆ పేజ్ ఓపెన్ చేసి అందులో ఒకసారి మీరు మ్యాటర్ చదివితే మీకు ఆన్సర్ దొరుకుతుంది. అప్పుడు బోత్ 25 అండ్ 26 అని మీరు ఆన్సర్ పెట్టచ్చు. కొన్ని క్వశ్చన్లు మనకి డైరెక్ట్గా ఇండెక్స్ నుంచి దొరుకుతాయి, కొన్ని దొరకవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఆప్షన్ 25 దొరికింది కాబట్టి 25, 26 పెట్టేయండి. మనకున్న టార్గెట్ ఏంటి? 1 నిమిషానికి ఒక క్వశ్చనే. అది క్రాస్ అయిపోతుంది అనేసరికి ఇంక లోపల కూడా చూడొద్దు. 25, 26 బోత్ పెట్టేసి మీకు డౌట్ ఉంటే మార్కర్ రివ్యూ చేసుకుని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. లాస్ట్లో టైం మిగిలినప్పుడు అప్పుడు వచ్చి మీరు 26th ఆ సెక్షన్ ఏంటి అనేది చెక్ చేసుకోండి. ఫారెస్ట్ యాక్ట్ అనేది యాక్చువల్గా మనకి పేపర్ కోడ్ 62లో ఇస్తున్నాడు, కానీ అది రెవెన్యూ పార్ట్ 2లో ఉంటుంది. సో ఆ బుక్ కూడా తీసుకెళ్ళండి మీరు. రెవెన్యూ కోడ్ వాల్యూమ్ 2 ఫారెస్ట్ యాక్ట్ సేమ్ స్టార్టింగ్లో మీరు ఇండెక్స్ చెక్ చేసుకోండి. ఓకే, ఫారెస్ట్ యాక్ట్ ఏ పేజ్లో ఉందో చెక్ చేసుకోండి. అలాగా ఫారెస్ట్ యాక్ట్లోకి వచ్చి మీరు ఆప్షన్ 2 కోసం చెక్ చేయండి. మనకి సస్పెన్షన్ ఆఫ్ రైట్స్ ఇన్ రిజర్వ్డ్ ఫారెస్ట్ అని కావాలి. సో మనకి ఇక్కడ ఆప్షన్ 1లో సెక్షన్ 21 ఇచ్చాడు. సో సెక్షన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. చాప్టర్ 1, చాప్టర్ 2, సెక్షన్ 21 సస్పెన్షన్ ఆఫ్ రైట్స్ ఇన్ రిజర్వ్ ఫారెస్ట్. ఓకే, సో మనకి ఇక్కడే ఆన్సర్ దొరికిపోయింది కాబట్టి ఇండెక్స్ నుంచి డైరెక్ట్గా ఆన్సర్ దొరికిపోయింది. సో మీరు ఏం చేస్తారంటే ఇలా ఇండెక్స్ నుంచి డైరెక్ట్గా దొరికిపోయే క్వశ్చన్స్ని ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే ఎప్పుడు దొరుకుతుంది మీకు ఇది? 1 to 100 క్వశ్చన్స్ 1 minute మీరు టైం పెట్టుకుని
1 to 100 చూసేస్తే అందులో మినిమం 40 క్వశ్చన్స్ ఇలాంటివి డైరెక్ట్గా దొరికిపోతాయి. అందుకని డోంట్ వేస్ట్ యువర్ టైం అనే సింగిల్ క్వశ్చన్. ఓకే, డోంట్ క్రాస్ యువర్ టైం బియాండ్ 1 minute. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక క్వశ్చన్ 1 నిమిషమే మీరు కేటాయించుకోండి. అలా 100 క్వశ్చన్స్ ఇండెక్స్ నుంచి డైరెక్ట్గా వచ్చే క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ పెట్టేయగలిగితే ఖచ్చితంగా ఉంటాయి అలాంటి క్వశ్చన్స్. సో అలాంటివి మీరు ఆన్సర్ పెట్టేయగలిగితే మీకు 40 మార్క్స్ ఈజీగా వస్తాయి, పాస్ మార్క్ గ్యారంటీ. సో మీరు ఏదైనా కొంచెం డౌట్గా ఉన్న క్వశ్చన్ని మార్క్ని రివ్యూ చేసుకుని కరెక్ట్ అయిన క్వశ్చన్ని మార్క్ని సేవ్ చేసుకున్నారంటే లాస్ట్ మిగిలిన టైంలో మీకు మార్క్ అండ్ రివ్యూ క్వశ్చన్స్కి వెనక్కి వచ్చి మళ్ళీ చెక్ చేసుకుంటారు. సో అప్పుడు మీకు పాస్ మార్క్స్ అక్కడ గ్యారంటీగా ఉంటుంది. లాస్ట్లో ఒకవేళ పేపర్ క్లోజ్ అయినా ఆల్రెడీ మీరు మార్క్ అండ్ రివ్యూ చేసిన క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి పేపర్ క్లోజ్ అయినా ప్రాబ్లం ఉండదు. ఒకవేళ లాస్ట్లో టైం మిగిలితే ఆ మార్క్ అండ్ రివ్యూ మీరు చెక్ చేసుకుంటారు. సో మీరు సేఫ్ సైడ్లో ఉంటారు ఖచ్చితంగా. అండర్ విచ్ చాప్టర్ డీల్స్ విత్ క్యాటిల్ ట్రెస్పాస్ ఇన్ ఏపీ ఫారెస్ట్ యాక్ట్? ఆప్షన్ 2 ఇచ్చాడు, చెక్ చేద్దాము. ఫారెస్ట్ యాక్ట్ అనేసరికి మనకి రెవెన్యూ కోడ్ వాల్యూమ్ 3లో లేదు, వాల్యూమ్ 2లో ఉంటుంది. సో ఈ బుక్ కూడా మీరు ఎగ్జామ్కి తీసుకెళ్ళండి. అందులో మీరు ఫారెస్ట్ యాక్ట్ ఓపెన్ చేశాక మీకు చాప్టర్ వైజ్ ఇచ్చాడు. ఇక్కడ క్యాటిల్ ట్రెస్పాస్ అనేది ఏ చాప్టర్ అని అడిగాడు. సో ఆప్షన్ 1 ఒకసారి చెక్ చేయండి, చాప్టర్ 9 అవుతుందో లేదో చెక్ చేయండి. చాప్టర్ 3, చాప్టర్ 4 అలా చాప్టర్ 9 తీయండి. పవర్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అని ఉంది, కానీ అక్కడ ఏమి ఇచ్చాడు? క్యాటిల్ ట్రెస్పాస్ అని ఇచ్చాడు. సో చాప్టర్ 8 చెక్ చేయండి, ఆప్షన్ 2 క్యాటిల్ ట్రెస్పాస్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, చాప్టర్ 8. ఓకే. Which section deals with petrol and petroleum products are classified as essential commodities under Essential Commodities Act? Essential Commodities Act తీయండి, అందులో ఆప్షన్ 2 క్వశ్చన్ చెక్ చేయండి. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ పేజ్ నెంబర్ 479లో ఉంది. సో పేజ్ నెంబర్ 479 ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ తీయండి. మీరు ఓపెన్ చేశాక ఏం చేస్తారంటే ఆప్షన్ 2 క్వశ్చన్ చెక్ చేసుకోండి. ఫస్ట్ సెక్షన్ 2A చెక్ చేయండి, ఎసెన్షియల్ కమోడిటీస్ రెగ్యులేషన్ ఎట్సెట్రా అని ఉంది. అలాగే ఆప్షన్ 2, 3, సెక్షన్ 4, సెక్షన్ 3 కూడా చెక్ చేసుకోండి. సో ఆప్షన్ 2 క్వశ్చన్ చెక్ చేసుకున్నప్పుడు మీకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ వస్తుంది. డిటర్మినేషన్ ఆఫ్ సీలింగ్ ఏరియా డీల్స్ విత్ విచ్ సెక్షన్ ఆఫ్ ఏపీ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్? ఏపీ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఓపెన్ చేసి ఆప్షన్ 2 క్వశ్చన్ చెక్ చేయండి. మీరు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీరు ఆప్షన్ 2 క్వశ్చన్ చెక్ చేసేటప్పుడు సెక్షన్ 11 ఫస్ట్ది ఇచ్చాడు చూడండి, డిటర్మినేషన్ ఆఫ్ సీలింగ్ ఏరియా అని కావాలి మనకి. సో ఇది లేదు, సెక్షన్ 11లో లేదు, 12లో లేదు, 9లో ఇక్కడ 2 ఉన్నాయి. డిటర్మినేషన్ ఆఫ్ సీలింగ్ ఏరియా ఒకటి, రీఓపెనింగ్ ఆఫ్ కేసెస్ బై ట్రిబ్యునల్ ఒకటి. సో డిటర్మినేషన్ ఆఫ్ సీలింగ్ ఏరియా మనకు ఉంది ఆల్రెడీ. సో సెక్షన్ 9 ఈజ్ ది ఆన్సర్, అంటే ఆప్షన్ 3 కరెక్ట్. ఇందులో 66 క్వశ్చన్ చూడండి. చాప్టర్ 8 డీల్స్ విత్ విచ్ సబ్జెక్ట్ అండర్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్? ఆప్షన్ 3 ఇచ్చాడు, ఒకసారి చూద్దాం. ఇండెక్స్లోకి వెళ్ళి మీరు ఈ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ఎక్కడుందో చెక్ చేయండి ఒకసారి. ఓకే, పేజ్ నెంబర్ 269. సో పేజ్ నెంబర్ 269 ఓపెన్ చేశాక ఇక్కడ చాప్టర్ 8 అన్నాడు. సో కోఆపరేటివ్ సొసైటీస్ ఓపెన్ చేశాక చాప్టర్ 8 చూడండి, సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్ అని ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 70th క్వశ్చన్, ఏపీ రెవెన్యూ సమన్స్ యాక్ట్ కేమ్ ఇన్ టు ద ఫోర్స్ విచ్ ఇయర్? ఇది డైరెక్ట్గా ఇండెక్స్లోనే దొరికిపోతుంది, చూద్దాం. స్టార్టింగ్ ఇండెక్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక రేపు ఏపీ రెవెన్యూ సమన్స్ యాక్ట్ 1869 ఇచ్చాడు. సో 1869 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. క్వశ్చన్ 67, వైండింగ్ అప్ అండ్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీస్ డీల్స్ విత్ విచ్ చాప్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్? సో కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ఓపెన్ చేసి మీరు ఆప్షన్ 2 క్వశ్చన్ చెక్ చేయండి, అంటే చాప్టర్ 9, చాప్టర్ 6, చాప్టర్ 5 అలా చెక్ చేయండి. చాప్టర్ 9 మీకు ఆన్సర్ అవుతుంది. సో కోఆపరేటివ్ సొసైటీస్ ఓపెన్ చేయండి, అందులో చాప్టర్ 1, చాప్టర్ 2 అలాగా చాప్టర్ 9కి వెళ్ళండి.
వైండింగ్ అప్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీస్. సో ఇదే ఒక క్వశ్చన్ అడిగాడు, ఇది ఏ చాప్టర్ అని అడిగాడు. సో చాప్టర్ 9 ఇస్ ద ఆన్సర్. ప్రొడక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ కేమ్ ఇన్ టు ద ఫోర్స్ ఫ్రమ్ విచ్ ఇయర్? సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్, 1955. స్టార్టింగ్ ఇండెక్స్ ఓపెన్ చేయండి, అందులోనే డైరెక్ట్గా ఆన్సర్ ఉంటుంది. మీకు బిలో 30 సెకండ్స్ ఆన్సర్ చేయగలరు ఇలాంటి క్వశ్చన్స్. ఇందాక మనం ఏపీ రెవెన్యూ సమన్స్ యాక్ట్ 1869 ఎలాగైతే చూసామో అలాగే ఈ క్వశ్చన్ కూడా చెక్ చేయండి. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు సబ్జెక్ట్లోకి డీప్గా వెళ్ళొద్దు. జస్ట్ మీకు ఆ క్వశ్చన్లో అడిగిన ఆ వర్డ్స్, ఆ కంటెంట్ ఏదైతే ఉందో అది మీకు ఆ ఆప్షన్లో కనిపించిందా లేదా, కనిపిస్తే ఫస్ట్ పెట్టేయండి, పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. అలా 1 to 100 కంప్లీట్ చేసేయండి. ఇందులో చాలా క్వశ్చన్స్ మీకు డైరెక్ట్గా వచ్చేస్తాయి ఇండెక్స్ నుంచి. అప్పుడు మిగతా మార్క్ అండ్ రివ్యూ చేసుకున్న వాటిలో మళ్ళీ వెరిఫై చేసుకుంటారు. ఇక్కడ 76, 77 క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ ఏపీ చారిటబుల్ రిలీజియస్ యాక్ట్ ఒకటి, అలాగే అబోలిషన్ ఆఫ్ హెరిడిటరీ ట్రస్టీస్. సో ఇవన్నీ కూడా ఈ యొక్క యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెవెన్యూ కోడ్ పార్ట్ 3లో లేవు. ఒకసారి మీరు రెవెన్యూ కోడ్ పార్ట్ 2లో కూడా లేదు, ఆల్రెడీ చూశాను. రెవెన్యూ కోడ్ పార్ట్ 1 and 4లో ఉన్నాయేమో ఒకసారి చూడండి. పేపర్ సెక్షన్ 2లో రెవెన్యూ కోడ్ పార్ట్ 3 కదా, మాకు 1 and 4తో పని ఏమిటని అనుకుంటారు. కానీ ఇక్కడ క్వశ్చన్స్ అలాగే ఇస్తున్నాడు. పార్ట్ 3 అని చెప్పి రెవెన్యూ కోడ్ పార్ట్ 3 అని చెప్పి అందులోవే కాకుండా మిగతా కోడ్లో ఉన్న క్వశ్చన్స్ కూడా ఇందులో వస్తున్నాయి. సో మీరు బెటర్ 1 to 4 బుక్స్ ఉండి తీసుకుపోండి. ఇంకా ఏ యాక్ట్ వచ్చినా అన్నీ అందులో ఉంటాయి కాబట్టి మీకు ఏ క్వశ్చన్ అయినా దొరికిపోతుంది. ఏ యాక్ట్ అయినా మీకు క్వశ్చన్ ఆన్సర్ దొరికేస్తుంది. పనిష్మెంట్ ఫర్ అన్టచబిలిటీ డీల్స్ విత్ విచ్ యాక్ట్? ఇది ఆబ్వియస్లీ ప్రొడక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్. మీరు ఆ యాక్ట్ ఓపెన్ చేస్తే అన్టచబిలిటీ గురించి అందులో ఉంటుంది. ఓకేనా? 73 క్వశ్చన్, విచ్ సెక్షన్ డీల్స్ విత్ పనిష్మెంట్ ఫర్ అన్టచబిలిటీ ఇన్ ద యాక్ట్? ఏ సెక్షన్ డీల్ చేస్తుంది అని అడిగాడు. సో మీరు ఏం చేస్తారంటే ప్రొడక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్, ఆ యాక్ట్ ఓపెన్ చేసి మీరు ఆప్షన్ 2 కోసం చెక్ చేయాలి. మీరు ఇక్కడ ప్రొడక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 419 పేజ్, ఓపెన్ చేయండి. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? సెక్షన్ 3 అన్నాడు. సెక్షన్ 3 ఇక్కడ రిలీజియస్ డిజబిలిటీస్ గురించి ఉంది. సెక్షన్ 2 డెఫినేషన్స్ గురించి ఉంది. అలాగే సెక్షన్ 4 పనిష్మెంట్ ఫర్ ఎన్ఫోర్సింగ్ సోషల్ డిజబిలిటీస్. దీని గురించి ఒకసారి లోపల చెక్ చేయండి పేజ్ నెంబర్ 421లో. ఓకే, సోషల్ డిజబిలిటీస్ అంటే ఏమిటి ఇక్కడ? ఓకే, పనిష్మెంట్ ఫర్ సోషల్ డిజబిలిటీస్ ఇక్కడ రిలేటెడ్ టు అన్టచబిలిటీ గురించి ఇక్కడ ఇచ్చాడు. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఒక నోట్ కూడా ఇచ్చాడు నెక్స్ట్ పేజ్లో. ఫర్ ద పర్పసెస్ ఆఫ్ దిస్ సెక్షన్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఎనీ డిజబిలిటీ ఇంక్లూడ్స్ ఎనీ డిస్క్రిమినేషన్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ అన్టచబిలిటీ. ఇక్కడ క్వశ్చన్ 16 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఇరిగేషన్ సోర్సెస్? ఓకే, రెవెన్యూ కోడ్ వాల్యూమ్ 2 అందులో ఇరిగేషన్ సోర్సెస్ గురించి ఇక్కడ ఇచ్చాడు. పేజ్ నెంబర్ 55. సో డెఫినేషన్స్లో ఒకసారి చెక్ చేయండి. ఇరిగేషన్ సోర్సెస్. The words irrigation sources means includes tanks, ponds, rivers, like ఇవన్నీ ఇచ్చాడు కదా మనకి ఆప్షన్స్లో. ఇందులో ఏమున్నాయి మనకి ఆప్షన్స్లో? రివర్స్, కెనాల్స్, ట్యాంక్స్ ఉన్నాయి. రివర్స్, ట్యాంక్స్. సో కెనాల్స్ ఇందులో ఇవ్వలేదు, కానీ మనం అక్కడ 2 కూడా 1, 2 వచ్చాయి కాబట్టి ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద ఆన్సర్ పెడతాం మనం. ఓకేనా? సెక్షన్ 2D ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ రిలేట్స్ టు. లిమిటేషన్ యాక్ట్ ఓపెన్ చేసి అందులో సెక్షన్ 2D చెక్ చేయాలి. లిమిటేషన్ యాక్ట్ ఓపెన్ చేశాక మీరు సెక్షన్ 2 డెఫినేషన్స్ 207, సెక్షన్ 2 డెఫినేషన్స్ 207 ఓపెన్ చేసి అందులో సెక్షన్ 2 డెఫినేషన్స్ సెక్షన్ 2A, ఏలో 1, 2, 3, మళ్ళీ సెక్షన్ 2B,
2C సెక్షన్ 2D బాండ్. ఓకే, కానీ ఇక్కడ ఆప్షను ప్రామిసరీ నోట్ అని ఇచ్చాడు. అసలు ప్రామిసరీ నోట్ అనేది ఎందులోకి సంబంధించింది? కే అని ఉంది ఇక్కడ. ఓకే, కానీ మీరు బాండే ఆన్సర్ పెట్టండి. ఇక్కడ ఆన్సర్ తప్పించినట్టుగా అనిపిస్తుంది, ఎందుకంటే ప్రామిసరీ నోట్ కాదు ఆన్సర్. ఇక్కడ సెక్షన్ 2లో డి సంబంధించి బాండ్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సి ఈ టైప్ ఆఫ్ యాక్ట్స్ ఈ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ ఇది రెవెన్యూ కోడ్ వాల్యూమ్ 3లోనూ లేదు, రెవెన్యూ కోడ్ వాల్యూమ్ 2లోనూ లేదు. ఒకవేళ రెవెన్యూ కోడ్ 1 లేదా రెవెన్యూ కోడ్ 4లో ఉంటే కనుక ఏ కోడ్లో ఉందో మీ దగ్గర బుక్స్ ఎవరి దగ్గర ఉంటే ఏ కోడ్లో ఉందో అనేది ఒకసారి కింద కమెంట్స్లో తెలియజేయండి. అదే ఏంటంటే అలాగా కమెంట్స్లో తెలియజేస్తే మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది. మీ దగ్గర రెవెన్యూ కోడ్ 1 to 4 బుక్స్ ఉంటే ఆ 4 బుక్స్ తీసుకుపోండి, బేర్ యాక్ట్ బుక్స్. ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో ఈ యాక్ట్స్ అనేవి దొరుకుతాయి. మీకు తెలియాల్సిందల్లా ఏ కంటెంట్లో ఏ యాక్ట్, ఏ కోడ్ వాల్యూమ్ బుక్లో ఏ యాక్ట్స్ ఉన్నాయనేవి తెలియాలి, అంతే. డైరెక్ట్గా యాక్ట్కి వెళ్తారు, ఆ సెక్షన్ చూస్తారు, ఆన్సర్ పెట్టేస్తారు. నా దగ్గర ఫ్రెండ్స్ నుంచి అడిగి తీసుకుంటే ఓన్లీ 2 and 3 బుక్స్ మాత్రమే దొరికాయి. 1 and 4 బుక్స్ వాళ్ళ దగ్గర కూడా లేవు. మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే కనుక ఏ యాక్ట్స్ ఏ బుక్లో ఉన్నాయనేది చెక్ చేయండి. ఎందుకంటే బుక్ ఉంటేనే మనం ఆన్సర్ చేయగలం కాబట్టి ఖచ్చితంగా ఆ బుక్స్ ఉండేలా మీ దగ్గర చూసుకోండి. సో దట్ ఏంటంటే మీరు ఏ క్వశ్చన్ మిస్ అవ్వరు. ఆ క్వశ్చన్స్ కోసం బుక్ కొనాల్సిన అవసరమూ లేదు, ఏదో ఒకటి పెట్టేయచ్చు. ఖచ్చితంగా మన దగ్గర ఉన్న బుక్స్లోంచి 40 క్వశ్చన్స్ అయితే మీకు పాస్ మార్క్ గ్యారంటీ. సో మిగతావి మీరు ఎలాగో ఆప్షన్స్ పెడతారా, మీకు నచ్చిన ఆన్సర్ పెడతారు కాబట్టి పాస్ అయిపోతారు. లేదండి నేను ఆ బుక్స్ కూడా తీసుకెళ్తానంటే మీరు తీసుకెళ్ళచ్చు. ఓకే, సి ఈ 97 క్వశ్చన్ 98 క్వశ్చన్ కూడా ఏపీ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్లోంచి వచ్చాయి. మీరు ఆ యాక్ట్ తీసి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికేయలేదు చూడండి. ఓకేనా, అలాగే 99 క్వశ్చన్ కూడా ఏపీ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ నుంచి వచ్చింది. 100 మాత్రం ఏపీ రెవెన్యూ మల్వరైజేషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికేయలేదో మీరు కమెంట్స్లో తెలియజేయండి. సి క్వశ్చన్ 95 and 96 ఇక్కడ ఏపీ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ నుంచి వచ్చాయి. ఆ యాక్ట్ తీసి మీకు ఈ క్వశ్చన్స్ని చెక్ చేయండి. ఆ సెక్షన్లోకి వెళ్ళి సెక్షన్ నుంచి మీరు ఆన్సర్ చూడండి. సి 2 కూడా ఫారెస్ట్ యాక్ట్ నుంచి వచ్చాయి. మీరు ఫారెస్ట్ యాక్ట్ ఓపెన్ చేసి చూడండి. వాల్యూమ్ 2లో ఉంటుంది ఫారెస్ట్ యాక్ట్. ఎవాక్యూ ప్రాపర్టీ యాక్ట్ వాల్యూమ్ 3లో లేదు, వాల్యూమ్ 2లో చెక్ చేయండి. 1 and 4 కూడా చెక్ చేయండి. సి ఇదో క్వశ్చన్ ఇచ్చాడు, ఇది ఏపీ ఆపరేటివ్ యాక్ట్ అంట. అసలు ఇది మనకి ఉన్న ఈ 2 బుక్స్లోనూ కూడా దొరకలేదు. మీకు కూడా ఎగ్జామ్లో ఇలాంటివి ఒకవేళ వస్తే దొరకనివి ఫస్ట్ వాటిని ఏదో ఒక ఆన్సర్ పెట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఎందుకంటే 100 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ ఈజీగా మీకు దొరికిపోతాయి. సో ఫస్ట్ ఆ క్వశ్చన్స్ ఎక్కడున్నాయనేది చూసుకోండి. సి ఇందులో క్వశ్చన్ 90 ఉంది కదా, అది ఏపీ మున్సిపాలిటీస్ యాక్ట్ 1965. సో ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్తో పాటు ఏపీ మున్సిపాలిటీస్ యాక్ట్ ఉంటే కనుక అది కూడా తీసుకెళ్ళండి. ఇందులోంచి కూడా క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఓకే, బేర్ యాక్ట్స్ తీసుకెళ్ళండి. అలాగే మిగతా 3 క్వశ్చన్లు కూడా మీకు ఈ రెవెన్యూ కోడ్లోంచి వస్తాయి. అంటే రెవెన్యూ కోడ్ 2 నుంచి ఫారెస్ట్ యాక్ట్ వస్తుంది. అలాగే స్టాంప్ యాక్ట్ రెవెన్యూ కోడ్ 3, CCLA కూడా రెవెన్యూ కోడ్ 3. సో మీరు అందులోకి వెళ్ళి క్వశ్చన్స్ని చెక్ చేయండి. నేను చెప్పేది ఏమిటంటే ఏ రెవెన్యూ కోడ్ బుక్లో అంటే రెవెన్యూ కోడ్ 3లో ఏవే మ్యాక్స్ వస్తాయి, రెవెన్యూ కోడ్ 2లో ఏవే మ్యాక్స్ వస్తున్నాయి, అలాగే రెవెన్యూ కోడ్ 1 అండ్ రెవెన్యూ కోడ్ 4 బుక్స్ ఉంటే అందులో ఏవే మ్యాక్స్ వస్తున్నాయి. సో ఇది మీరు తెలుసుకుంటే చాలు. మనకి ఎగ్జామ్లో ఏ యాక్ట్ ఇస్తే ఆ రెవెన్యూ కోడ్ నెంబర్ బుక్ తీసి మీరు వెంటనే ఆన్సర్ పెట్టేస్తారు. సో వ్యూవర్స్ యొక్క రిక్వెస్ట్ మేరకే నేను ఈ వీడియోని పోస్ట్ చేశాను. ఫ్రెండ్స్ని అడిగి బుక్స్ కోసం చాలా ట్రై చేశాను. సో ఆఖరికి బుక్స్ తీసుకుని నేను మీకోసం ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఈ వీడియోని చూసి వదిలేకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తే మరింత ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, అండ్ ఈ క్వశ్చన్స్ని మీరు చూసుకుని ఆ యాడ్స్ ఏ వాల్యూమ్స్లోకి వెళ్తున్నాయి అనేది ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. ఓకే, ఎగ్జామ్స్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.